హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో టమాటా నిల్వ పచ్చడి చేసుకున్నానండి. నేను అర కేజీ టమాటాలు తీసుకున్నాను. అవి కడిగి శుభ్రం చేసి తడి లేకుండా తుడుచుకున్నాను. అలాగే అర కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. అది కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం. టమాటాలు వచ్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి దాంట్లో మెంతులు వేసుకోవాలండి, 1 స్పూను. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల ఆవాలు వేసుకుందాం. అవి కూడా చిటపటలాడిన దాకా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుందామండి. ఆ వేడికి అది ఫ్రై అయిపోద్ది. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకుందాం. టమాటా ముక్కలను అన్నీ వేసుకుని ఇందులోనే ముందుగా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది చాలా వచ్చేసింది. ఈ వాటర్ అంతా మగ్గిపోవాలండి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి, ఇలా మ్యాష్ చేసుకుంటూ మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ టమాటా అనేది చల్లారిపోయిందండి. మిక్సీకి వేసుకుందాము. నేను వీడియోలో చూపించిన విధంగా కొలతలు వేసుకోండి. ఈ టమాటా పచ్చడి వచ్చేసి 6 నెలలు 7 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ కొలతతోటి, ఈ కప్పుతోటే నేను కొలత తీసుకున్నానండి. అలాగే 1 స్పూను పసుపు, అర కప్పు సాల్ట్ వేసుకున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. మనం ఇలాగా మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాము. బాండీ పెట్టుకుని అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగినాక ఇందులో పచ్చెనపప్పు 1 స్పూను, అలాగే మినపప్పు 1 స్పూను, అలాగే ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఒలిచిపెట్టుకున్న ఒక 2 ఎల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే కరివేపాకు వేసుకుని ఇందులోనే ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని వేసుకుందాం. ఈ ఆయిల్ అంతా టమాటా పచ్చడికి పీల్చేసుకుంటుందండి. చూడండి, ఇలాగా పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కుక్ అయిందని తెలియాలంటే ఆయిల్ మళ్ళీ వదిలేస్తుందండి. చూడండి, చుట్టూ చూడండి ఆయిల్ వచ్చింది. అయిపోయిందండి పచ్చడి. ఇది చల్లారిన తర్వాత గాజు కంటైనర్లో వేసుకోవాలండి. మీకు ఇదే కలర్ కావాలి, ఇదే టేస్ట్ కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.